अस्सलामुअलैकुम फ्रेंड्स। आज मैंने जो छोटे बच्चे स्टार्ट करते हैं खाना 6 मंथ्स से, उन बच्चों के लिए यह रेसिपी है जो सरी कहते हैं। इस तरह से बनाते हैं। देखिए 3 रकम की दाल ले ली हूँ मैं यहाँ पे। बादाम और थोड़े से बीन जो इसको अच्छे से धो लिया है। चावल लिया है, सुखा दिया है। देखिए सुखाने के लिए इस तरह पेपर पर डालेंगे तो जल्दी सूख जाएंगे। अब इसको अच्छे से रोस्ट कर लेंगे ताकि कीड़े ना पड़े, ताकि जाला भी ना पड़े वह आटे में, इसलिए भूनना है। थोड़ा सा फ्राई कर लेंगे इसको। చూడండి ఇది చిన్న పిల్లలు స్టార్టింగ్ లో తినడం స్టార్ట్ చేస్తారు కదా, 6 మంత్స్ నుంచి సరి అంటారు కదా. సెరెలాక్ కానీ నష్టం కానీ ఇలాంటివి పెట్టకుండా ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాళ్ళని పెడితే బాగా తింటారండి. బాగా పౌష్టికాహారం కూడా వీళ్ళకు బాగా తింటారు. మా పాప అయితే తింటాదండి. నాకైతే చిన్న పాప ఉంది. देखिए अब मैंने इन तीनों को भी रोस्ट कर लिया है। अब इसको मिक्सर में डालकर अच्छे से पाउडर ग्राइंड कर लेंगे ताकि जल्दी पक सके। थोड़ा दरदरा मोटा किया तो पकने में टाइम लगेगा। చూడండి కొద్దిగా రవ్వలాగా ఉంటే ఇది టైం పడుతుందండి ఉడకడానికి. అందుకని ఇట్లా మెత్తగా చేసుకొని గ్రైండ్ చేసుకొని అంత కలిపేసుకోవాలి. కొద్దిగా నేను ఇందులో రాగి పిండి కూడా వేసాను. అది పౌడరే ఉన్నింది కాబట్టి కలిపేసానండి. और थोड़ा रागी पाउडर भी डाला था मैंने इसमें। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్ది హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వచ్చేసి ఇది 2 స్పూన్స్ వేసుకొని కొద్దిగా అయితే సాల్ట్ వేసుకొని ఇది తిప్పుకుంటూనే ఉండాలండి, లేకుంటే लम्स వచ్చేస్తాయి. इसको अच्छे से चला लेना चाहिए, नहीं तो इसमें लम्स आ जाएंगे. हिलाते रहना है. ఒక పించ్ వేసాను చూడండి నేను. ఉప్పు అయితే అంతే సరిపోతుంది. ఇది చాలా అంటే చాలా మంచి పౌష్టికాహారం అండి. పిల్లలకి చాలా యాక్టివ్గా ఉంటారు తినగానే. అది బయటవి కెమికల్స్ అలాంటివి వేసి ఉంటారు. దాని బదులు ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినిపిస్తే బాగుంటుందండి. అంతే అండి. ఇది కొద్దిగా గట్టి పడితే ఇంకా తయారైపోయినట్టే, ఇంకా తినిపించేసేయచ్చు. देखिए अब ये पक गया है. अब थोड़ा सा ये घट पड़ना है. कत करने के बाद इसको ऑफ कर देंगे और खिला लेंगे ठंडा होने के बाद. इस तरह से खाएंगे तो बच्चे पौष्टिक आहार जल्दी ताकत में रहेंगे. थैंक्स फॉर वॉचिंग.